హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌస్ లోకి అఖిల్ సాధక్ అండ్ హారిక వెళ్లారు. ఆల్రెడీ ఒక టాస్క్ ఆడించారు, దాని గురించి మాట్లాడుకుందాం. టాస్క్ చూడడానికి ఈజీగా అనిపించింది కానీ చాలా టఫ్ టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అఖిల్ సాధక్ అయితే గౌతమ్ గురించి హౌస్ మేట్స్ ఓపెన్ గా చెప్పేసాడు. ఓపెన్ గా ఒక్క పేరు ఎత్తలేదంతే, బట్ హౌస్ మేట్స్ అందరికి అర్థమైపోద్ది. తను ఏమని చెప్తాడంటే, ఈ సీజన్ ఎంత అన్ప్రిడిక్టబుల్ ఉన్నది అంటే, ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిన ఒకళ్ళు జీరో స్టేజ్ నుంచి, అంటే అంత లో స్టేజ్ నుంచి వచ్చిన పర్సన్ ఏకంగా ఇప్పుడు హీరో అయిపోయాడు బయట. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఇప్పుడు హీరో అయిపోయాడు బయట అని. ఈజీగా అసలు ఇంత పెద్ద లీక్ ఇచ్చేసాడు ఏంటి అని అనిపించింది. సో ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు అండ్ అందరి గురించి కూడా పొగిడాడు. అవన్నీ మాట్లాడుకుందాము. అందరి గురించి కాదులే, కొంతమంది గురించి పొగిడాడు, కొంతమంది గురించి హారిక అండ్ అఖిల్ డిస్కస్ చేసుకుంటారనమాట. వాళ్ళని హౌస్ లో వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారని అవన్నీ మాట్లాడుకుందాం. టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా చాలా జరిగే లైవ్ లో, అవన్నీ మాట్లాడుకుందాం. మీరు జస్ట్ వీడియో చూసే ముందు నా వీడియోస్ నచ్చుతున్న వాళ్ళు మాత్రం ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నేను ఎవరి వీడియోలో చెప్పడం మర్చిపోతున్నా, నేను అడగలేదు కదా అని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సో గౌతమ్ మాట్లాడతాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తో. మేబీ అంతకు ముందు తను ఏదో చేతులు ఎత్తాడంటే నాతో ఎవరైనా అంటే నేను లేచేటప్పటికి జరిగిందనమాట ఇది. నేను చేతులు ఎత్తాను, ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు నాతో ఏదో అంటే వీళ్ళిద్దరూ చేతులు ఎత్తారు, తేజ ఏదో దండం పెట్టాడు, ఏదో చెప్తున్నాడు నేను లేచేటప్పటికి. అంతకుముందు ఏం జరిగిందో నేను చూడలేదు, ఈవెన్ లైవ్ క్లిప్ కూడా నేను ఎక్కడ చూడలేదు. సో ఎవరు అవినాష్ను రోహిణి చేతులు ఎత్తారంట, తేజ ఏమో దండం పెట్టాడంట, నాతో మాట్లాడాలనుకుంటున్నారా లేదో ఏదో జరిగింది అంతకుముందు. సో అప్పుడు గౌతమ్ అంటాడు, నేను అందరితో కలవాలనే అనుకున్నాను, అందరితో మాట్లాడాలని అనుకున్నా, కానీ సిచ్యువేషన్ ఎలా అయిందంటే నా చోట నా గురించి మాట్లాడుకుంటున్నారని నాకు తెలిసాక నేను వరుసగా కొంచెం క్లోజ్ అవుట్ అయిపోయాను, నేను ఎవరితో మాట్లాడలేకపోయాను అలా అని చెప్పేసి గౌతమ్ చెప్పుకుంటాడు. సో అదొకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తేజ అండ్ అవినాష్ మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు ఏంటంటే నామినేషన్స్ కోసం మాట్లాడుకోవడం ఒకటే గ్రూప్ గేమ్ అని వీళ్ళు అనుకుంటున్నారు. అదొకటే కాదు, వీళ్ళు ఇలా జైల్ టాస్క్ లో అందరూ వచ్చి నా మీద పడ్డారు. ఈవెన్ ఎగ్ టాస్క్ లోనేమో నేను ఎగ్ పడేసానని చెప్పేసి అందరూ వచ్చి నా మీద పడ్డారు, కానీ యష్మిని ఒక్క మాట కూడా అనలేదు. ఆ యష్మి కూడా మిస్టేక్ చేసింది కదా, తేజ మిస్టేక్ చేశాడు, ఓకే, నువ్వు కూడా మిస్టేక్ చేసావని ఒక్కళ్ళు కూడా యష్మిని అనలేదు. ఇది కదా గ్రూప్ గేమ్, దీన్ని కదా క్వశ్చన్ చేస్తున్నది. ఈవెన్ గౌతమ్ నామినేట్ చేస్తుంటే కూడా అలా వచ్చేసారు. ఈవెన్ అక్కడ టీం అంటున్నాడు, కానీ ఆ రోజు ఏదైతే జైలు టాస్క్ జరిగిందో అక్కడ ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్ కాదు కదా, ఒక మెగా చీఫ్ అక్కడ నామినేట్ చేయాలి, బట్ వాళ్ళు ఓజీ క్లాన్ గా నామినేషన్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు విష్ణుతో గొడవ పడ్డారు కదా, ఇది కదా గ్రూప్ గేమ్ అంటే. సో ఇలా డిస్కషన్ జరుగుతుంది అనమాట. తేజ చెప్తా ఉంటాడు అవినాష్ కి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా అంటాడు, అది నాకు తెలిసి నేను ఆల్రెడీ చెప్పినట్టున్నా. తేజ ఏంటి వీళ్ళు ఇలాగా టార్గెట్ చేసేసారు గౌతమ్ ని, అది కూడా ఒకే పాయింట్ పట్టుకుని అంతమంది వేశారు, జనాలకి అది టార్గెట్ అవుతుంది అన్న కామన్ సెన్స్ కూడా వీళ్ళకి లేదా అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అది క్లియర్ గా మనకే తెలుస్తుంది టార్గెట్ అని చెప్పేసి. సో ఇంకా జనానికి తెలియడానికి వచ్చిందా అన్నట్టు మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇదొకటి జరుగుతుంది. నెక్స్ట్ అవినాష్ ఇక్కడ ఒక మాట అంటాడు తెలుసా, ఏమంటాడు తెలుసా, వీకెండ్ నాగ్ గారు గ్రూపిజం ఓకే అని అన్నారు కదా, సో అందుకు వీళ్ళు రెచ్చిపోతున్నారు అన్నట్టు చెప్తాడు అనమాట. అంటే వీళ్ళు కరెక్ట్ అని వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. నిజంగా వాళ్ళు అదే చేశారు నామినేషన్స్ లో. ఎప్పుడైతే నాగార్జున గారు గ్రూపిజం తప్ప అని చెప్పేసి గౌతమ్ ని షటప్ అనడం, ఇవన్నీ ఏంటంటే గౌతమ్ లోకం అయిపోయాడు వీళ్ళ దృష్టిలో. సో అందుకు అబ్బా మనల్ని నాగార్జున గారు సపోర్ట్ చేశారని వీళ్ళు గౌతమ్ మీద పడ్డారు. తేజ అంటాడు, వీళ్ళు నాగార్జున గారు చెప్పారు కాబట్టి వీళ్ళు కరెక్ట్ అన్న ఫీలింగ్ లో మొత్తం గౌతమ్ మీద పడ్డారు. విష్ణు ఒకటి డైవర్ట్ అయ్యి నా మీదకి వచ్చింది, అంటే విష్ణు కూడా అటు వెళ్ళకుండా నా మీదకి వచ్చింది, ఆ ఒక్క ఓటుతోనే తేజ నామినేషన్ లోకి వచ్చాడు కదా. సో అది చెప్తాడు. సో ఇదొకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో అఖిల్ సార్థక్ అండ్ హారిక హౌస్ లోకి వస్తారు. అసలు హారిక మాత్రం అప్పుడు సీజన్ 4 లో ఎలా చూసామో అలాగే ఉంది. 4 years అయిన తర్వాత కూడా అదే క్యూట్నెస్ అలాగే ఉంది ఆ అమ్మాయి. బట్ ఇంకా అందంగా కనిపిస్తుంది, ఫుల్ నీట్ గా రెడీ వచ్చింది కదా, ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మేము 1 week కోసం హౌస్ లోనే ఉంటాము అని చెప్పారు. బట్ వీళ్ళు ఈ రోజు 2 టాస్క్లు ఆడిస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు మానస్ అండ్ ప్రియాంక సింగ్ వస్తారు. వాళ్ళు అంటే ఈ రోజు ఆల్రెడీ హౌస్ లో జరుగుతుంది, మనకి రేపు లైవ్ లో. సో ఇలా ఎవ్రీడే ఒక్కొక్క సీజన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి గేమ్స్ ఆడించి వెళ్ళిపోతారనమాట.
వాళ్ళు సంచాలకుగా ఉంటారు. సో వీళ్ళిద్దరూ వచ్చారు. వచ్చిన తర్వాత నిఖిల్ని అఖిల్ సార్థక్ పొగుడతాడు. ఏ విషయంలో అంటే ఈ శాండ్ టాస్క్ లో నీ ఫ్రెండ్ పక్కన పృథ్వీ ఆడుతున్నా కూడా రోహిణిని కూడా నువ్వు సూపర్ గా ఆడుతున్నావు అని నువ్వు ఏదైతే అప్రిషియేట్ చేసావో అది బాగా నచ్చింది అని చెప్పేసి నేను కూడా ఆ రోజు చెప్పా. ఆ అప్రిషియేట్ చేయడం అన్నది చాలా బాగుంది నిఖిల్. బట్ పక్క నుంచి విష్ణు వచ్చేసి నువ్వు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నావు అని అన్నది అది మాత్రం చాలా తప్పు. అలా అనడం. అప్రిషియేట్ చేయడానికి ఏమైంది? అప్రిషియేట్ చేస్తే కొంపలు అంటుకుపోతాయా? సో ఇది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయమని అడుగుతారనమాట. ఇప్పుడు మేము మీలో కొంతమందిని ఎంచుకుని మేము టాస్క్ ఇవ్వాలి. సో మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయమని అడుగుతారు. సో ఆ ఇంప్రెస్ చేయడానికి వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరెవరి గురించి మాట్లాడారు అన్నది చెప్తాను. సో ఇలాగా మేము టీటీఎఫ్ ఇలాగ మమ్మల్ని ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాం. దట్టు మీరు ఒకటి ఆలోచించుకోండి, టీటీఎఫ్ ఎవరి చేతిలోకి వెళ్ళాలంటే ఒక రాంగ్ పర్సన్ లోకి వెళ్ళకూడదు. రాంగ్ పర్సన్ చేతిలోకి వెళ్తే టాప్ 5 మొత్తం చేంజ్ అయిపోతుంది అని అంటది. అంటే అదే తను ఆల్రెడీ గేమ్ ఆడొచ్చింది కదా. ఇప్పుడు టాప్ 5 టీటీఎఫ్ ఎలిమినేటెడ్ కంటే అంటే ఎలిమినేటెడ్ కాదు, డేంజర్ జోన్ లో ఉండే వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. డేంజర్ జోన్ లో ఉండే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ఎప్పుడు కూడా టీటీఎఫ్ టాప్ 3 లో ఉన్న వాళ్ళ చేతిలోకి వెళ్తేనే బెస్ట్. టాప్ 3 లో ఉన్న వాళ్ళ చేతిలోకి వెళ్తే మిగిలిన వాళ్ళు ఓటింగ్ ప్రకారం ఆడియన్స్ ఎవరు కావాలనుకుంటే వాళ్ళు టాప్ 5 లోకి వెళ్తారు. అలా కాకుండా డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకి గనక ఈ టీటీఎఫ్ దొరికింది అనుకో, ఒకళ్ళకి ఎవరైతే టాప్ 5 డిజర్వింగో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో ఆ రకంగా రాంగ్ పర్సన్ కి వెళ్ళకూడదు. సో ఆ రకంగా థింక్ చేసి మేము ఇస్తాము ఈ టాస్క్లు అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట. మీరు కూడా ఆ రకంగానే ఆలోచించండి, మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ జోడీలు అన్నట్టు చెప్తుంది. కరెక్ట్ పాయింట్ చెప్పింది ఆ అమ్మాయి. దట్టు తను ఆల్రెడీ ఆడున్నది కదా. రోహిణిని కూడా నిజంగా నీ విషయం నిన్ను చూసి నీలో నన్ను చూసుకున్నాను. ఎందుకంటే నేను కూడా అంతప్పుడు ఎవ్రీ వీక్ మెగా చీఫ్ అవ్వాలనుకుని లాస్ట్ వీక్ అయ్యాను. నువ్వు కూడా అలా లాస్ట్ వీక్ అయ్యావు కదా, నేను చూసి నేను చూసుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ అఖిల్ సార్థక్ వచ్చేసి ఈ సీజన్ మాత్రం చాలా అన్ప్రిడిక్టబుల్ ఉన్నది. ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్, అంత లో అయిపోయిన పర్సన్ ఇప్పుడు బయట హీరో అయిపోయాడు. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఆ రేంజ్ అన్నట్టు గౌతమ్ గురించి లీక్ ఇచ్చేస్తాడు డైరెక్ట్. అండ్ గౌతమ్ అని కూడా నీ గురించి నాకు అసలు ఎలాంటి ఒపీనియన్ లేదు, బట్ ఎప్పుడైతే నీ మీద ట్రాల్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేసావో ఆ రోజు నుంచి మాత్రం నువ్వు నాకు చాలా బాగా నచ్చుతున్నావు అని, అది ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ అన్నది అది నీలో చూశాను, నాకు చాలా బాగా నచ్చింది అంటాడు. నెక్స్ట్ విష్ణు వచ్చేసి అందరి గురించి మాట్లాడుతూ తన గురించి కూడా మాట్లాడుకుంటుంటే అప్పుడు అంటాడు, ఇలా సెల్ఫ్ ట్రోల్ అన్నది చాలా మంచిది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నారు అనుకో, వేరే వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు పట్టించుకోరు అన్నట్టు ఇది కూడా ఒక మోటివేషన్ లాగా చెప్తాడు. అదవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్. రోహిణిని అంటాడు, నువ్వు అసలు నీకు శివంగి అని పిలవాలి నిన్ను, అసలు ఓ రేంజ్ లో ఆడావు అని చెప్పేసి మళ్ళీ అంటాడు. రోహిణి ఎందుకు అసలు మీరు కమెడియన్స్ విన్ అవ్వరని ఫీల్ అవుతారు, మీకు అసలు ఆ విషయం తెలుసా? అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చి సీజన్ ని ఎలా లేపారు అంటే హారిక అంటదియా, అసలు మీరు వచ్చాక సీజన్ ఎలా ఉందో తెలుసా, ఇప్పుడు మీ ఎనర్జీకి వాళ్ళు కూడా మీలో కలుస్తున్నారు అంటే క్లియర్ గా వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు మీకు గేమ్ లేదయ్యా అన్నట్టు చెప్పేశారు వీళ్ళు. సో ఇంకా అది వైల్డ్ కార్డ్స్ వచ్చాక సీజన్ ఎలా లేచింది అని చెప్పేసి చెప్పారు. కమేడియన్స్ విన్ అవరు ఇలాంటి ఏం పెట్టుకోకండి, బయట మిమ్మల్ని చాలా బాగా అభిమానిస్తున్నారు, చాలా బాగా ఇంప్రెస్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి చెప్పారు. ఈలోపు ఇది లైవ్ లో జరిగింది, ఇది మళ్ళీ మర్చిపోతాను మధ్యలో రాసుకుని. ఇదేంటంటే నబీల్ నిఖిల్ అండ్ పృథ్వీతో మాట్లాడతారు. నన్ను ఒక వారం అటు ఒక వారం ఇటు ఉన్నామంటారు, నేను యువతల వాళ్ళు నామినేట్ చేస్తే అవతల వైపు ఉంటా, అవతల వాళ్ళు నామినేట్ చేస్తే యువతల వైపు ఉన్నానని చెప్తున్నాడు. అదే కదా వద్దని చెప్పేది. ఒకసారి నామినేట్ చేసినప్పుడు వాళ్ళ మీద కోపం తెచ్చేసుకుంటున్నాడు, తిను కూడా నామినేట్ చేస్తున్నాడు కదా అవతల వాళ్ళని. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ దగ్గర కూర్చుని అంటాడు, నేను ఇలా ఇసుక వేయడం తప్పంట, ఇలాగే వేయడం కరెక్ట్ అంట, అది నా స్ట్రాటజీ కదా అని చెప్పేసి దానికి హట్ అయితే నామినేషన్ చేస్తుందా నన్ను, అది రైట్ రీజన్ కాదంటున్నాడు. నువ్వేమో గౌతమ్ నీకు హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి వేరే ఎవరికి చేయలేనంత హెల్ప్ చేసి అంత సపోర్ట్ చేసి మెగా చీఫ్ టాస్క్ లో నీకు అసలు సపోర్టే లేదు, లేదంటే ఫస్ట్ రౌండ్ లోనే వెళ్ళిపోయేవాడివి. గౌతమ్ నీకు సపోర్ట్ చేసి ఎవిక్షన్ షీల్డ్ లో నీకు ఒకటి ముందు పెట్టాడు. గౌతమ్ కనుక ఎవిక్షన్ షీల్డ్ లో నీ ప్లేస్ లో రోహిణికి పెట్టుంటుంటే రోహిణికి వచ్చేది కదా లాస్ట్ లో. అసలు ప్రేరణ వచ్చి నబీల్కి ఓటు వేసే ఛాన్స్ కూడా అవసరం ఉండేది కాదు.
రోహిణికే వచ్చేసేది క్లియర్ గా. కానీ గౌతమ్ నీకు వేసాడు కదా, ఇవన్నీ నువ్వు మర్చిపోయి విశ్వాసం లేకుండా ఒక రీజన్ లేకుండా, పోనీ రీజన్ ఉంది, మీరిద్దరు ఏదో గొడవ పడ్డారు గౌతమ్ నువ్వు ఆ రీజన్ తో వేసావంటే కూడా కాదు, ఏ రీజన్ లేకుండా ఎప్పుడో ఫస్ట్ వీక్ లో జరిగింది, ఆ ఫస్ట్ వీక్ లో ఏదైతే నామినేట్ చేశాడో ఆ తర్వాత నీకు ఇన్ని హెల్ప్లు చేశాడు, ఇవన్నీ మర్చిపోయి విశ్వాసం లేకుండా నామినేట్ చేసావు చూడు, నువ్వు చెప్తున్నావు రైట్ రీజన్ కాదంట. రోహిణి అంట ఈ ఇసుక సరిగ్గా వేయలేదు, కావాలని అలా వేసేవని నామినేట్ చేయడం అంట రైట్ రీజన్ కాదని నబీల్ చెప్తున్నాడు. తినేం చేశాడు, తను అసలు రీజన్ లేకుండానే కక్ష కట్టి అరే టాప్ 5 లో పెట్టేసారేంటి గౌతమ్ని అని కుళ్ళతో బిహేవ్ చేసావు. దానివల్ల ఎవరికి నష్టం, నీకే నష్టం. చూసే వాళ్ళకి కమెడియన్ లా కమెడియన్ కూడా జోకర్ లా కనిపించావు నువ్వు తను చేసిన పనుల వల్ల. సో ఇది ఇక్కడ మళ్ళీ ఇలా మాట్లాడుకుంటున్నాడు, బిల్డప్ బాబాయ్ కబుర్లు, నేను నా స్ట్రాటజీ సూపర్, మిగిలిన వాళ్ళందరూ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది అయిపోయింది. ఇక్కడ మాత్రం నెక్స్ట్ ప్రేరణకి అసలు రోహిణి క్లాస్ పీకుతుంది అనమాట, మామూలుగా కాదు. ఈ ప్రేరణ అసలు ఎంత రోహిణి క్లాస్ పీకిన తర్వాత కూడా మళ్ళీ అఖిల్ సాధక్ వాళ్ళు వచ్చిన తర్వాత గౌతమ్ గురించి అలాగే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాత్రం ఆ గౌతమ్ మీద పగబట్టేసింది, అసలు మామూలుగా కాదు, పగబట్టేసింది. ఆ పగబట్టేసి కెమెరాతో మాట్లాడుకుంటాడు అది ఇది అంటుంటే రోహిణి చెప్తుంది, ఇప్పుడు గౌతమ్ని కెమెరాస్ తో మాట్లాడుకుంటే ఏంటి, ఎవరితో మాట్లాడుకుంటే ఏంటి, ఇప్పుడు నామినేషన్స్ లో చాలా మంది ఉంటారు అబ్బా, అటు ఇటు తిరిగి మాట్లాడతారు, మళ్ళీ చూసారుగా అంటారు. చూసారుగా అని ఎవరికి చెప్తున్నారు, వాళ్ళ ఆడియన్స్ కే కదా, అంటే వాళ్ళు కూడా కెమెరాస్ తో మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడంటే తనకి కంఫర్ట్ తక్కువ ఉందేమో వేరే వాళ్ళతో మాట్లాడడానికి, సో అందుకు తను కెమెరాతో మాట్లాడుకుంటున్నాడేమో, కంఫర్ట్ లేక. ఏవైనా టాస్క్ లో చేయంటే ఒకరికే ఫేవరిజం చూపించాలని అనుకోడు, ఆ వీక్ ఎవరు బాగా గేమ్ ఆడారు రీజన్స్ ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటాడు అన్నట్టు. గౌతమ్ పక్కన ఉన్నాడు, ప్రేరణకి ఇలా క్లాస్ పీకుతుంది అనమాట. కెమెరాస్ తో మాట్లాడుకుంటున్నాడు అంటారు, ఆ పిల్లోడు కంఫర్ట్ ని బట్టి ఆ పిల్లోడు మాట్లాడుకుంటాడు, వీళ్ళు మాత్రం మాట్లాడుకోవట్లేదా నామినేషన్స్ లో, అలా ఇలా తిరిగి ఎందుకు మాట్లాడతారు, చూసారు కదా అని ఎవరితో అంటున్నారు, వచ్చి ఒక చోట నిలబడి మాట్లాడొచ్చు కదా అని ఇస్తుంది దెబ్బకి. కరెక్ట్, ఇంకా ఆప్షన్ లేదు ప్రేరణకి, ఆప్షన్ లేకుండా జిప్ వేసింది. బట్ ఆ తర్వాత మళ్ళీ అఖిల్ సాధక్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా గౌతమ్ గురించి సేమ్ అదే చెప్తుందిలే, మాట్లాడుకుందాం. సో ఇది గట్టిగా క్లాస్ బాగా పీకింది ప్రేరణక అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు అఖిల్ సాధక్ అండ్ హారిక మమ్మల్ని ఇంప్రెస్ చేయమంటారు కదా, మమ్మల్ని ఇంప్రెస్ చేయమంటే ఫస్ట్ రోహిణి అవినాష్ వీళ్ళు వస్తారు, ఇంప్రెస్ చేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని చెప్పేసి. నబీల్ విషయంలో అసలు వీళ్ళకి ఇంప్రెషన్ 0 అనమాట. ఇంప్రెషన్ హారిక అంటది, అస్సలు నబీల్ 0 తెలుసా, తనకు అసలు టాస్క్ ఆడాలనే లేదు, ఇంప్రెస్ చేయడానికి కూడా అసలు తను ప్రయత్నించట్లేదు, తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, 0 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వాలి, సో అందుకు నబీల్కి ఇవ్వను. అంటే నిఖిల్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, చాలా తక్కువ, అంటే ఇంట్రెస్ట్ పెద్దగా చూపించలేదు నిఖిల్ కూడా, కాబట్టి నిఖిల్ కూడా ఇవ్వను. అండ్ పృథ్వీ గౌతమ్ వీళ్ళిద్దరితో ఇది చేతితో పట్టుకుని ఆ బలం దాంట్లో పృథ్వీ విన్ అవుతాడు. సో పృథ్వీ కొంచెం బెటర్, కానీ పృథ్వీ కంటే గౌతమ్తో పోలిస్తే అది ఒకటి ఆడాడు, ఇంకోటి ఫన్ చేయడానికి ట్రై చేశాడు, మళ్ళీ నేను పుషప్స్ కూడా చేస్తాను, ఇలా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు గౌతమ్. సో ఆ రకంగా గౌతమ్ ని సెలెక్ట్ చేసుకుందాం టాస్క్ కోసము. అలాగే రోహిణి ఇలా చాలా ఎంతూజియాస్టిక్ గా అండ్ ఇంప్రెస్ చేసింది, సో అలా రోహిణిని తీసుకుందాము. అలా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారనమాట. అంటే ప్రేరణ కోసం ఏమంటారంటే, ప్రేరణ ఇంప్రెస్ చెయ్యి అంటే ఏం చేయాలో మీరు చెప్పండి అన్నట్టు మనల్ని టాస్క్ ఇమ్మన్నట్టు అడిగింది, కానీ తనంతట తను ఇంప్రెస్ చేయలేదు. తను మనల్ని టాస్క్ అడిగినట్టు అడిగితే మనం 5 గుడ్ థింగ్స్ 5 బ్యాడ్ థింగ్స్ ఇలా అడిగాము, సో అని చెప్పేసి ప్రేరణను కూడా పక్కన పెట్టి వీళ్ళు ఫస్ట్ అదేలే గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ అని అనుకుంటారు. సో వీళ్ళిద్దరు అనుకున్న తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత గౌతమ్ 5 గుడ్ థింగ్స్ 5 బ్యాడ్ థింగ్స్ గౌతమ్ గురించి చెప్పమంటే సేమ్ అయ్యే చెప్తుంది. ఎన్నిసార్లు నామినేషన్స్ లో ఏవైతే పాయింట్స్ పెట్టిందో, కెమెరాతో మాట్లాడుకుంటాడు, ఫుడ్ తింటాడు. ఈ ఫుడ్ గోలేంటమ్మా నాకు అర్థం కాదు. ఫుడ్ ఎవరికి ఉంచకుండా తినేస్తాడంటే గౌతమ్ అనుకుంటున్నాడు ఓహో సీతాఫల్ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే, సీతాఫల్ విషయం తిను చాలా ఏంటది తన ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తుంది ప్రేరణ, అది కాదు ఫుడ్ కాదు ఇది కాదు అది కాదు అంటే అసలు అఖిల్ సాధక్ కానీ హారిక కానీ యాక్సెప్ట్ చేయరు. ఆ ఫుడ్ విషయంలో అంత అవసరం లేదులే, ఫుడ్ విషయంలో అంత అవసరం లేదులే అంటారు. అంత అవసరం లేదు ఆ ఫుడ్ విషయం కోసం, లేదు ఫుడ్ కాదు డిస్రెస్పెక్ట్ అది ఇది అని చెప్తుంది. కానీ వాళ్ళు సాటిస్ఫై ఎవరు ప్రేరణ మాటల కంటే, ప్రేరణ చేసింది చూసి వచ్చారు కదా బయట, సో సాటిస్ఫై ఎవరు. అండ్ గౌతమ్ అంటాడు ఆ సీతాఫల్ తిని మాత్రం తప్పు చేసా అదే నన్ను తినేస్తుంది అంటే, లేదు నేను సీతాఫల్ గురించి మాట్లాడట్లేదు, ఆ ఫుడ్ తింటావు ఏ ఫుడ్ తింటావు అంటే, ఏ ఫుడ్ చెప్పు అంటే, లేదులే వదిలేద్దాంలే అంట.
నువ్వు చెప్పు, నేను అప్పుడే తిన్నాను, ఆ తర్వాత ఎప్పుడు తినలేదు. ఇంకోసారి ఏదో మిల్క్ తాగాడు, చెప్పకుండా మిల్క్ తాగేశాడు. ఆ రెండును పట్టుకుని మొత్తం రోజంతా అదే చేస్తున్నాడు అన్నట్టు చెప్తుంటే, చెప్పు నేను ఇంకా ఏం చేశాను చెప్పంటే, అది వదిలేద్దాంలే అని చెప్పేసి వదిలేసింది. మరి ఎందుకు ఇప్పుడు పోట్రీ ఎవరు చేస్తున్నారు బయట? తను అడుగుతున్నాడు గౌతమ్, నేను ఎప్పుడెప్పుడు అలాగా మీ ఫుడ్ తినేసానో చెప్పమంటే, అది వదిలేద్దాంలే అని ఎందుకన్నావు? నిజంగా తింటే చెప్పు, మరి ఎప్పుడెప్పుడు తిన్నాడు చెప్పొచ్చు కదా. చెప్పట్లేదు అంటే నువ్వు పోట్రే చేస్తున్నావు కదా, ఇలా ఫుడ్ తినేస్తున్నాడు అందరూ ఫుడ్ అని చెప్పేసి గౌతమ్ని. మళ్ళీ పోట్రేల గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇది అయిపోయింది. సో ఇవే ఈ ఇంప్రెషన్ అఖిల్ సాధక్ అండ్ హారికకు వచ్చేసి ప్రేరణకి ఇవ్వలేదు. సో అండ్ ఇంప్రెస్ చేయమంటే ఇంప్రెస్ చేయకుండా నాకు టాస్క్ ఇవ్వండి అన్నట్టు మాట్లాడింది అన్నది వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో వీళ్ళు ఫైనల్ గా గౌతమ్ అండ్ ఎవరు రోహిణిని ఎంచుకుంటారు. సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరిద్దరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, నలుగురు కలిపి టాస్క్ ఉంటుంది అని చెప్తే ఫస్ట్ వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. గౌతమ్ అంటాడు అవినాష్ అండ్ విష్ణుని తీసుకుందామని అంటాడు. సో వీళ్ళతో పాటు లోపలికి అఖిల్ సాధక్ అండ్ హారిక కూడా వెళ్తారు. వెళ్తే అఖిల్ సాధక్ చెప్తాడు అనమాట, ఆలోచించుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు ఆపోజిట్ లో ఎవరిని పెట్టుకోవాలన్నది. అంటే హారిక అంటది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎందుకు తీసుకోరు అని అంటే, యాక్చువల్ గా అవినాష్ అంటే స్ట్రాంగే కదా, బట్ అవినాష్ స్ట్రాంగ్ అని రోహిణి ఒప్పుకోదు. ఇప్పుడు నేను గెలవాలంటే అవినాష్ కాకుండా తేజ ఉంటే కొంచెం బెటర్, నాకు ఆ స్పీడ్ లో అది నాకు ప్లస్ అవుతుంది. సో నా కాంపిటీషన్ గా నేను అలా బెటర్ అని రోహిణి తేజ అండ్ విష్ణుకి వెళ్తుంది. సో గౌతమ్ యాక్సెప్ట్ చేస్తాడు. సో హారిక అడుగుతుంది, ఎందుకు మీరు స్ట్రాంగ్ వాళ్ళతో ఎందుకు కాంపిటేట్ అవ్వట్లేదు అంటే, రోహిణి అంటది నాకు వీళ్ళైతేనే నేను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను వీళ్ళతో వెళ్తున్నాను అంటది. సో అది అయిపోతుంది. సో వచ్చి వాళ్ళిద్దరు పేర్లు చెప్తారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్పిన తర్వాత వీళ్ళకి టాస్క్ ఇస్తారు. ఒక్క నిమిషం, అంతకుముందు ఏమన్నా పాయింట్స్ ఉన్నాయేమో ఒక్కసారి చూసుకుని. మళ్ళీ ఇంకొక మాట చెప్తారు గౌతమ్కి, ఇప్పుడు ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళకి చాలా కష్టం ఉండడం అని చెప్తున్నావు కదా, అలాంటివి ఏమి పట్టించుకోకు, నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పేసి గౌతమ్కి చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నలుగురు ఎంచుకున్న తర్వాత వీళ్ళకి టాస్క్ వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. లిమిట్లెస్ అని చెప్పేసి బ్రిడ్జ్ కట్టాలి. స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి ఆ వర్డ్స్. వీళ్ళు ఫిషింగ్ చేయాలి, చేత్తో తెచ్చుకోకూడదు. ఫిషింగ్ చేసి వాటిని బయట వేసుకుని పూల్లోంచి బయటికి అవి తెచ్చుకుని ఈ లిమిట్లెస్ అన్నది పెట్టాలన్నమాట. ప్రతి వర్డ్ తర్వాత నెక్స్ట్ స్టార్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఎవరి వాళ్ళు అన్ని తీసేసుకున్న తర్వాత ఎవరి అయినా లెటర్స్ తక్కువ అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. విష్ణు అండ్ గౌతమ్ ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళు, అంటే ఫస్ట్ విష్ణు తన దాంట్లో వేసేసుకున్నదని గౌతమ్ తెచ్చుకుంటాడు, మళ్ళీ గౌతమ్ తెచ్చుకున్నాడని గౌతమ్ తీసేసుకున్నాడని విష్ణు తీసుకుంటది. సో ఫస్ట్ లో ఇలా తీసుకుంటారు, కానీ ఆ తర్వాత ఎవరి దగ్గర అయితే నెంబర్స్ లేవో, అదే నేమ్స్ లేవో, లెటర్స్ లేవో, వాళ్ళ లెటర్స్ పంచుకుంటూ స్టార్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఈ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత గౌతమ్ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎల్ ఆల్రెడీ పెట్టేసి ఉంటది, ఈ చివర ఎస్ పెట్టేసి ఉంటది అనమాట. మధ్యలో బ్రిడ్జ్ చేయాలి. గౌతమ్ ఏమనుకుంటాడంటే, ఒక్కొక్కళ్ళు సేమ్ కలర్ పెట్టాలనుకుని ఆ ఎల్ ఆల్రెడీ ఎల్ల పక్కన ఇంకో ఎల్ల పెడతాడు సేమ్ కలర్ అనుకుని, వేరే ఎల్ల పెట్టుకుని, అరే నాకు ఎల్ల తక్కువ వచ్చింది అంటే లిమిట్లెస్ లో లాస్ట్ లో కూడా ఒక ఎల్ల ఉండాలి కదా, నాకు ఎల్ల తక్కువ వచ్చింది, ఇక్కడే టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. ఈ లోపల ఒక రౌండ్ రోహిణి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది పెట్టడానికి. ఈ ఎల్ల తక్కువైంది దగ్గర చాలా టైం వేస్ట్ చేసుకుని ఫైనల్ గా దీనికి అర్థమైంది, లిమిట్లెస్ లో ఆల్రెడీ ఒక ఎల్ల ఉంది కదా, అండ్ లేదు సేమ్ కలర్ ఉండకూడదు అని చెప్పేసి చెప్పేటప్పటికి తను ఏం చేస్తాడంటే, ఓకే సేమ్ కలర్ ఉండకూడదు కదా, సో ఇప్పుడు ఎల్లని చెక్ చేసుకుని ఎల్ల ఆల్రెడీ 2 ఎల్స్ ఉన్నాయని అప్పుడు మొదలు పెడతాడు. ఈ లోపు రోహిణిది కూడా పడిపోతుంది, పెట్టడానికి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. చాలా సార్లు పెడతారు పడిపోతారు. ఈ లోపు మళ్ళీ గౌతమ్ ఆల్మోస్ట్ పెట్టేసేటప్పటికి ఈ అమ్మ కింద పడిపోయింది. ఈ అమ్మ కింద పడిపోతే ఎవరు తీసేయడానికి లేదు. ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ ఇలా పట్టుకున్నాడు, అది ముట్టుకుంటే పడిపోయేలా ఉంది. సో ఎలా దాన్ని వదిలి వెళ్ళలేడు, దాన్ని ఇలాగే పట్టుకుని వెళ్తాడు, కాలుతో తోసుకుని వస్తాడు, మళ్ళీ పెట్టేటప్పుడు పడిపోతుంది. సో ఇలా పడిపోతుంది. పక్క నుంచి నిఖిల్ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. రోహిణికేమో ప్రేరణ ఎక్కువ సజెషన్స్ ఇస్తుంది, తేజ కూడా సజెషన్స్ ఇస్తారు. ఎక్కువగా గౌతమ్కి అయితే నిఖిల్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో ఇది టాస్క్ ఫైనల్ గా రోహిణి పెట్టేస్తుంది. రోహిణి చాలా సార్లు పడ్డాక చాలా కష్టపడ్డారు, టాస్క్ అంత ఈజీ కాదు. చాలా సార్లు పడ్డాక రోహిణి పెట్టేసి గంట కొట్టేస్తుంది. అప్పుడు గంట కొట్టినా చాలా సేపటికి మళ్ళీ గౌతమ్ అవుతుంది అనమాట. అంత ఈజీగా అయిపోలేదు టాస్క్. సో గౌతమ్ కూడా అలాగే చాలా సార్లు పడిపోవడం, మళ్ళీ పెట్టడం, పడిపోవడం, ఆ బ్యాలెన్స్ అంత ఈజీగా ఏం లేదు.
సెకండ్ గౌతమ్ కొట్టేస్తాడు. గౌతమ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ చాలా సేపటి వరకు విష్ణు అండ్ తేజ ఆడుతూనే ఉంటారు. అవ్వదు. ఫైనల్ గా విష్ణు పెట్టేసి కొట్టేస్తుంది. అప్పటికే టైం అయిపోతుంది అనమాట. ఇంకా తేజ ఇంకెన్నిసార్లు పెట్టినా అవ్వట్లేదు. ఫైనల్ గా ఇంకా తేజ ఫినిష్ చేయలేకపోతాడు. సో ఫైనల్ గా ఈ ఫస్ట్ టాస్క్ వచ్చేసేటప్పటికి రోహిణి ఫస్ట్, సెకండ్ గౌతమ్, థర్డ్ విష్ణు, ఫోర్త్ తేజ. ఇలాగా ఒక రౌండ్ ఫినిష్ అయిందనమాట. ఇప్పుడు రెండో టాస్క్ మొదలవుతుంది. సో ఆ రెండో టాస్క్ అవగానే రెండో టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ మీరు లైవ్ లో చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది టాస్క్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అటుపై